యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, భూలోకంలో ప్రతి మానవుడు చేసేటువంటి పని పరిగణలోకి వస్తుంది. అంటే మంచి పని చేస్తే దాన్ని పరిగణిస్తారు, చెడు పని చేస్తే దానిని పరిగణిస్తారు. దేవునికి అనుకూలంగా ఉంటే దానిని పరిగణిస్తారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి పని కూడా పరిగణలోకి వస్తుంది. మరి ఇక దానియేలు గ్రంథంలో ఒక రాజు ఆయన ప్రవర్తనను బట్టి దేవుడు ఆయనను పరిగణించాడు. దానియేలు గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా, ఒక రాజు మరి ఇక సమీపంలో ఆయన ఒక గదిలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది విషయాన్ని మీ ముందు తెలియపరచాలని ఆశపడుచున్నాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక దేవదూత వచ్చి ఒక రాజు ముందు ఒక చేయి రాత రాసినట్టుగా మనం చూస్తుంటాం. 5వ అధ్యాయము 24వ వచనం దానియేలు గ్రంథము గోడ మీద ఏమని రాసి ఉందంటే, దేవుని ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసేను అని ఉంది. అంటే దేవుని యొక్క అరచేయి వచ్చి ఆ గోడ మీద రాసిందట రాజు ముందు. ఏమని రాసిందంటే ప్రియమైన వాళ్ళారా, మెనే మెనే టేకెల్ ఉఫార్సిస్ అని రాసి ఉంది. ఈ యొక్క రాత యొక్క అర్థము ఆ రాజుకు తెలియలేదు. కానీ ఆత్మ సంబంధుడైనటువంటి దానియేలు గారు ఆ రాజుకు వివరించడం జరిగింది. ఏమని వివరించంటే, మినే అంటే దేవుడు, మరి నీ ప్రభుత్వం విషయంలో నేను లెక్క చూచి దాన్ని ముగించాను అని ఉంది. మినే అంటే దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ముగించాను. రాజు యొక్క పరిపాలన విషయంలో ఆయన ఎన్ని మంచి పనులు చేశాడు, ఎన్ని దేవునికి వ్యతిరేకంగా గర్వపడ్డాడు, ఎన్నిసార్లు గర్వపడ్డాడు, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు, ఎన్నిసార్లు మోసం చేశాడు, అవన్నీ దేవుడు లెక్కలోకి వచ్చి దేవుడు ఆ యొక్క లెక్క చూసి మన జీవితాన్ని కూడా ముగిస్తాడు. ప్రతి జీవితము ఒక దినాన ముగించబడుతుంది. కానీ ముగించబడే ముందు దేవుడు లెక్క చూస్తాడు. ఈ యొక్క జీవితంలో ఎన్ని మంచి, ఎన్ని చెడు, ఎన్ని ప్లస్, ఎన్ని మైనస్. అయితే మినే అంటే మరి ఇక దేవుడు మరి ఇక ఆయన ప్రభుత్వ విషయంలో లెక్క చూసినట్టుగా మనము చూస్తున్నాం. టేకెల్ అంటే నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనిపెడతీవి. త్రాసులో చూసే ఆయన తక్కువ కనిపించినట త్రాసులో. అంటే దేవుని యొక్క త్రాసులో తక్కువగా కనిపించాడు. దుర్నీతి ఎక్కువైపోయినది, నీతి తక్కువైపోయినది చాలా మనసులో. లంచగొండితనం ఎక్కువైపోయినది, న్యాయము తక్కువైపోయినది. పాపం ఎక్కువైపోయినది, పవిత్రత తక్కువైపోయినది. రాజు యొక్క పరిస్థితి కూడా ఇదే ఉంది. ఆ యొక్క మరి త్రాసులో తక్కువగా మరి కనబడిందట దేవుని దృష్టిలో. ఫెరేస్ అంటే నీ రాజ్యము యుద్ధ నుండి విభాగింపబడి మరి మాద్యులకు పారసీలకు ఇవ్వబడిందని ఉంది. అంటే ఫెరేస్ అంటే ఈ యొక్క మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, దేవుడు మరిక లెక్క చూచి ముగించాడు. దేవుడు త్రాసులో తూచగా తక్కువగా కనిపించాడు. తర్వాత తన యొక్క రాజ్యాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. ప్రతి ఒక్క జీవితంలో ఇది జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. రాజు అయినా సరే, మంత్రి అయినా సరే, కలెక్టర్ అయినా సరే, ఉద్యోగి అయినా సరే, సామాన్యవాడైనా సరే, పండితుడైనా సరే, మరిక శాస్త్రవేత్తలైనా సరే, గొప్ప వ్యాపారస్తులైనా సరే, తక్కువ వ్యాపారస్తులైనా సరే, కూలి పని చేసేవారైనా సరే, మరి ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, ఒక లెక్క చూసి మన జీవితం ముగించబడుతుంది. దేవుడు మన జీవితం ముగించేసరికి నీ లెక్కలో దేవునికి అనుకూలంగా ఎన్నిసార్లు నువ్వు ప్రవర్తించావు,
ఎన్నిసార్లు నువ్వు సువార్తకు సహకరించావు, ఎన్నిసార్లు నువ్వు ప్రభుని మోకరించి ప్రార్థన చేశావు, ఎన్నిసార్లు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నావు, ఎన్నిసార్లు నువ్వు భయపడ్డావు దేవునికి, ఎన్నిసార్లు విచ్చలుడిగా తిరిగావు, ఎన్నిసార్లు త్రాగుడికి బానిసైనావు, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడావు, ఎన్నిసార్లు దుర్భాషలు ఆడావు, అవన్నీ లెక్కలు చూస్తాడు. ప్రియమైన వాళ్ళారా, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు త్రాసులో తూచక నీవు తక్కువగా కనబడితివి, పవిత్రత లేదు, పవిత్రతలో తక్కువగా, అపవిత్రతలో ఎక్కువగా. దావీదు కీర్తనలు అంటాడు ఒకసారి, నా యొక్క పాపము నా పై నుండి పొరలిపోతున్నది అని అంట. అంటే పాపం, మానవుల యొక్క పాపము వారి పై నుండి పొరలిపోతుందట. త్రాసులో తక్కువగా కనబడుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఉంటే మన జీవితము ముగించబడుతుంది. ఈ విధంగా ఉంటే, ఇదే విధంగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే వారి పదవులు వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి, వారి రాజ్యం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వారి ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వారిలో ఆరోగ్యం కూడా ఒక్కోసారి క్షీణించిపోతుంది. కాబట్టి దేవుడు ఏదైనా చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆరోగ్యం క్షీణించిపోవచ్చు, ఆర్థికంగా క్షీణించిపోవచ్చు, అనారోగ్య పాలై కావచ్చు, ఇంకా సమాధానం ఉండకపోవచ్చు, పదవులే ఒక్కోసారి ఉండకపోవచ్చు, ఉద్యోగమే ఉండకపోవచ్చు. కానీ నీ రాజ్యము, రాజులైతే నీ రాజ్యము వేరే వాళ్ళకు పరిపాలన చేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితము మనల్ని మనం పరిశీలన చేసి మనం ముందు కొనసాగుదాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.